బాహుబలి మానియా దేశ విదేశాల్లో కొనసాగుతుంది. అమెరికా, కెనడా, గల్ఫ్ లో కలెక్షన్ల పరంగా ఊపిస్తోంది. ఇక పాకిస్తాన్ పై మనోళ్లు దృష్టి సారించారు. హిందీ వెర్షన్ ని ఎలానో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహర్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మెజార్టీ పార్టీ హిందీ మాట్లాడే పాకిస్తాన్ లో హిందీ వెర్షన్ రిలీజ్ అయిపోనుంది. బాహుబలి 2 చిత్రాన్ని మా దేశంలో రిలీజ్ చేయండి ప్లీజ్ అంటూ ఇప్పటికే కరణ్ కి అట్నుంచి రిక్వెస్ట్లు అందుతున్నాయట. ఎలానో బాహుబలి 2లో వివాదాస్పద అంశాలేమీ లేవు కాబట్టి ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండానే అక్కడ ఈ సినిమాను రిలీజ్ అవుతుంది. హిందీ సినిమాల్ని గొట్టే రేంజ్ లోనే అక్కడ కరణ్ రిలీజ్ చేస్తాడనడంలో సందేహమేం లేదు. అంటే పాక్ కరెన్సీ మరో 100 కోట్లు మన నిర్మాతల అకౌంట్ లో పడబోతున్నాయన్నమాట. తెలుగు సినిమాకి పాకిస్తాన్ లోనూ అంతటి గుర్తింపు దక్కిందంటే, అంత గొప్ప డిమాండ్ వచ్చిందంటే నిజంగానే గర్వించదగిన విషయమే. పాక్ తర్వాత చైనా, కొరియా, జపాన్ ఇలా అన్ని చోట్ల మన బాహుబలి దండయాత్ర ప్రారంభం కానుంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.